demand, whereas quantity is dependent of price increase. ఆ మొత్తం రాయాలి. Equal to CTF. Negative relation does not relate at the time of price able to ఈ మెయిన్ క్వశ్చన్ అయితే డీటెయిల్డ్ గా రాయాలి, డయాగ్రామ్ వేయాలి, షెడ్యూల్ వేయాలి. డిమాండ్ డ్రాప్ గురించి ఇచ్చే గల కంటెంట్ ఆఫ్ కన్స్యూమర్ రిలేట్ continuous price substitute to commodities must be always constant. Non-reasonable things are spread by rapid population. It is constant to shift it. Any prices will be demand impulse. Exceptions amounts demand controls to quantity supply. Demand prices relate to communities' level of income, customer faces, preference of consumer, other factors, size, population, distribution, habits, patterns of festivals, infuse price, determine negative income also changes. Okay. రాయాలి అంతా ఉండాలి. ఓకే సార్. ఇట్స్ ఓకే. ఆఫ్ డిమాండ్ అంటే అన్నీ వస్తాయి. మెజరబుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, నాన్ మెజరబుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. మెజరబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఇన్కమ్, రిలేటెడ్ కమోడిటీస్, అవే మెజరబుల్ ఫ్యాక్టర్స్. మిగిలినవన్నీ కూడా నాన్ మెజరబుల్ ఫ్యాక్టర్స్. Mathematical expression show relation quantity at the price of commodity fighters determine PH equals to FPX, PA equals to supply, therefore formula demand for commodity means function relation, TS price commodity, TS price substitute price community, income customers, habit of consumers, fashion of customers, culture of commons, determinants of determine they are more factors determines function of a community of the already demand other things remain constant. Price of community is well independent substitute where closer to community price compulsory together satisfaction income of consumer sales of consumer prevalence population size technological science change of weather region. నేను సపరేట్ గా చెప్పాను. ఆ రెండు సపరేట్, లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై సపరేట్. రెండు కలిస్తే ప్రైస్ డిటర్మినేషన్, మార్కెట్ ప్రైస్ డిటర్మినేషన్. గాబరా పడుకు, తొందరపడకు, గాబరా పడకు, హ్యాపీగా రాసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నందిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గాయత్రి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వాసవి. Good afternoon, sir. అరుణ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. Units rather than first and last 2 units, because you have to write a choice. So while reading the choice, don't worry, మీకు ఏది డిఫికల్ట్ అనిపిస్తుందో ఆ యూనిట్స్, ఆ చాప్టర్స్ వదిలేయండి. ఏమి కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. వచ్చిన దాన్ని బాగా రాయండి, అన్ని క్వశ్చన్స్ రాయండి. అన్ని క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ చాయిస్. సో
యూ నీడ్ నాట్ గో అబౌవ్ ద చాయిస్. చాయిస్ కి మించి రాయక్కర్లేదు. ఏదో ఎన్ని 4 రాయమంటే 4, 5 రాయమంటే అలా రాయండి. కానీ మీకు డెఫినెట్ గా మీరు చదివిన కోర్సెసే వస్తాయి. ఇక్కడ మన ఏదో మీరు ఇంటర్మీడియట్ లాగా కాదు. ఇంటర్మీడియట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అఫ్ కోర్స్ అక్కడ చాయిస్ ఉన్నా అదంతా ఒక సిస్టమ్ లో ఉంటుంది. యూనివర్సిటీ కోర్సెస్ అలా ఉండవు. యూనివర్సిటీ కోర్సెస్ లో ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ ప్లస్ చాయిస్. అయితే ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్ లో మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలంటే మాత్రం కష్టపడాలి. పాయింట్ 2 అంటే ఇది మనకి ఇంతవరకు అలవాటు ఏంటంటే 70%, 80%, 90% ఇలా అలవాటు ఇంతవరకు ఇంటర్మీడియట్ లో. బట్ ఇక్కడ నుంచి సిజిపి అంటారనమాట, కామన్ గ్రేడింగ్ ఏదో అంటారు. అయితే గ్రేడింగ్ లో మనకి మార్కులు తెలియవు, బట్ ఏ గ్రేడ్ లో ఉన్నామని తెలుస్తుంది. ఏదో 7 పాయింట్ అని, 6 పాయింట్ అని, 4 పాయింట్ అని, 5 పాయింట్ అని, 8 పాయింట్ అని. సో జనరల్ గా 8 పాయింట్ అనేది 7, 8 పాయింట్ అనేది కొద్దిగా ఎక్కువ, అంటే అబౌవ్ ఫస్ట్ క్లాస్. సో ఇలా అవన్నీ వదిలేయండి మీరు. అది ఏ సబ్జెక్ట్ అయినా, పాలిటిక్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈవెన్ కాంట్రాక్ట్ కావచ్చు, దేన్నైనా చాయిస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా రాయొచ్చు. రెండోది ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఇంతకాలం మనకి ముఖ్యంగా ఆర్ట్స్ వాళ్ళు ఏంటంటే ఏదో 100 మార్క్స్ పేపర్ రాస్తారు, ఏదో 60, 70, 80 వస్తాయి. సైన్స్ వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదో మార్కులు వస్తాయి. ఇప్పుడు అందరికీ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి అస్సలు అవి మనల్ని బాగా సేవ్ చేస్తాయి. ఏదో సపోజ్ ఏదో మీరు అసైన్మెంట్స్ ఇచ్చేస్తారు, అటెండెన్స్ ఇది ఉంటుంది, మిడ్ సిమ్ రాస్తారు, వీటిని బేస్ చేసి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. వాటి గురించి వర్రీ అవ్వకండి, జనరల్ గా మంచి మార్క్సే వస్తాయి. కాకపోతే మనం ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు కాస్త డిఫికల్ట్ టాపిక్స్ ని అర్థమైతే రాస్తాం, లేకుంటే మానేస్తాం. ఈజీ టాపిక్స్ మాత్రం మనం బాగా చదువుకొని వాడు అడిగినటువంటి అంటే ఆన్సర్ ఎనీ 4, ఆన్సర్ ఎనీ 5 ఏదైతే అలా రాస్తాం. అది జ్ఞాపకం పెట్టుకోండి, భయపడకండి. మీకు హాల్ టికెట్స్, రిజిస్టర్ నెంబర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. బహుశా జూలైలో ఎగ్జామ్స్ ఉండొచ్చు, నాట్ షూర్. జూలై, ఆగస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ లోపు ఏదైనా మళ్ళీ ఏదో గొడవ అంటే థర్డ్ వేవ్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే అవి పూర్తిగా పోస్ట్పోన్ అయిపోవచ్చు. కానీ ఫర్ ద టైం బీయింగ్ ఎగ్జామ్స్ జరుగుతాయనే ఉద్దేశంతో జాగ్రత్తగా చదవండి, భయపడకండి. కరోనా నిజంగా వచ్చి చచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, భయంతో చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అలాగే మీరు భయపడితే, ఎగ్జామ్స్ లో భయపడితే గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు. అలా కాకుండా నాకు ఇదే తెలుసు, నువ్వు ఏది అడిగావో నాకు అనవసరం, ఐ నో దిస్ వన్ అబౌట్ ఎకనామిక్స్, అబౌట్ కాంట్రాక్ట్, అబౌట్ పొలిటికల్ సైన్స్, సో ఐ విల్ రైట్ ఇట్, దట్స్ ఆల్. ఇదేంటి మాస్టర్ మీరు అలా చెప్తున్నారు, ఇలా చెప్పకూడదేమో, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్ కోర్స్ లీవ్ అబౌట్ అదే క్వాలిటీ గురించి అవేది మనం పక్కన పెట్టేద్దాం. ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏదో వాడికి తెలిసింది వాళ్ళు రాస్తున్నారు, ఏదో మార్కులు ఏదో రాశాడు కదా, అన్ని క్వశ్చన్స్ రాశాడు కదా, కాబట్టి వాడికి కనీసం 40%, 50% మార్కులు ఇవ్వటం తప్పు కాదు. బాగా రాసిన వాడికి మంచి మార్కులు వస్తాయి ఎప్పుడూను. కాకపోతే మీరు
మషూరు మీరు ఏదో ఆల్గోపొలి మార్కెట్ చెప్పారు, అది రాలేదు, లేదా అది వచ్చింది కానీ నేను బాగా చదవలేదు. వదిలే, నీకు రాని దాని గురించి బాధపడకు, ఉన్నదాన్నే జాగ్రత్తగా మేనేజ్ చేయి. సో దట్ ఈస్ వాట్ మై సిన్సియర్ అడ్వైజ్ యాజ్ ఫార్ యాజ్ ఫస్ట్ సెమ్ ఈస్ కన్సర్న్డ్. ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో డ్యూ ఇన్ ద సెన్స్ ఫస్ట్ సెమ్ లో 1-2 పేపర్లు ఉండిపోకుండా చూసుకోండి. ఎందుకంటే బర్డెన్ అయిపోద్ది, రికరింగ్ అయిపోద్ది అనమాట. సెకండ్ సెమ్ లో పేపర్లు ఫస్ట్ సెమ్ లో కొన్ని ఉండిపోయాయి. అప్పుడు ఈ లోపు సెకండ్ సెమ్ వచ్చేస్తుంది, ఇవి అవి. ఇంకా తీరా థర్డ్ సెమ్ వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎస్పెషల్లీ మీకు కోర్ సబ్జెక్ట్స్ విషయంలో పర్వాలేదు, ఎందుకంటే అవి లా మీద ఉంటాయి కాబట్టి, వేరు వేరు టాపిక్స్ మీద ఉంటాయి కాబట్టి. వేరేస్ పాలిటిక్స్ ఎకనామిక్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 3 ఎకనామిక్స్ పేపర్లే ఫస్ట్ సెమ్ లో ఉంటాయి, సెకండ్ సెమ్ లో ఉంటాయి, థర్డ్ సెమ్ లో ఉంటాయి. ఏదో ఫస్ట్ సెమ్ మైక్రో ఎకనామిక్స్ అంటే సెకండ్ సెమ్ ఏదో మైక్రో ఎకనామిక్స్ లేదా ఇండియన్ ఎకనామిక్స్ ఉంటుంది. తీరా మనం ఈ బ్యాక్ లాగా ఉండిపోతే ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ వస్తుంది. సో అలా, ఎందుకంటే అంతా ఎకనామిక్స్, అంతా పొలిటికల్ సైన్సే. కానీ లా అలా కాదు, వేరు వేరు టాపిక్స్, వేరు వేరు సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రై టు ఫినిష్, ట్రై టు కంప్లీట్, ట్రై టు రైట్ వాట్ ఎవర్ యూ నో. ఆడడిగింది నాకు అనవసరం, నాకు వచ్చింది నేను రాస్తాను, అంతే. అది తప్ప రైటా నాకు అనవసరం. అది రైట్ అయితే మార్కులు వేస్తాడు, తప్పు అయితే మార్కులు లేడు, అందుకంటే ప్రాణం ఏం తీసేడు కదా. కాబట్టి ధైర్యంగా రాయండి, ఎగ్జామ్స్ ధైర్యంగా రాయండి. ఇంకా మనం పేపర్స్ డిస్కస్ చేస్తున్నామని చెప్పాను. అందులో ఈరోజు మనం ఇప్పటికీ ఎవరి దగ్గర, మీ దగ్గర 2020 పేపర్ ఏదైనా బహుశా మీ సీనియర్స్ కానీ ఎక్కడైనా దొరికితే ఆ పేపర్ కూడా పంపించండి, అది లేటెస్ట్ పేపర్ అవుతుంది. మనం 2018 అంటే 19 కంప్లీట్ చేసాం, 18 పేపర్ చూస్తున్నాము. అందులో లాస్ట్ అంటే నిన్న క్లాస్ లో examine the role of demand and supply in the process of price determination. యాక్చువల్గా ఇక్కడ ఏదో తప్పు, చిన్న మిస్టేక్ ఉంది క్వశ్చన్ లో, బట్ మనం ఏదో అది నిన్న డిస్కస్ చేస్తాం. ఈరోజు 12th క్వశ్చన్ ఇది. రైట్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. నిజానికి ఇది మనకు ఇండైరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ యూనిట్ లో క్వశ్చన్ ఇది. అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ అనే పదమే మనకి ఎక్కడ సిలబస్ లో కనపడదు. ఫస్ట్ యూనిట్ లో ఎక్కడ సిలబస్ లో కనపడదు. ఈ క్వశ్చన్ డెఫినెట్ గా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్ వస్తే. ఫీచర్స్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ద రైట్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఎకనామిక్స్ ఏంటి, బిజినెస్ ఆర్గనైజేషన్ ఫీచర్స్ ఏంటి, అసలు ఏమైనా బుర్ర ఉందా? కానీ ఆడికి పాపం కాస్త డీప్ గా వెళ్ళి ఇండైరెక్ట్ గా అడగాలనే ఉద్దేశంతో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎందులో ఉంటాయి? మిక్స్డ్ ఎకానమీలో ఉంటాయి, ఈవెన్ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో కూడా ఉంటాయి, సోషలిస్టిక్ ఎకానమీలో ఉండవు. సోషలిస్టిక్ ఎకానమీ అంటే అంత గవర్నమెంటే కదా, జస్ట్ లైక్ రష్యా, చైనా. whereas in the mixed economy or capitalistic economy, or that is also called as enterprise. ఆ మధ్య ఒక క్వశ్చన్, అది ఇప్పటికీ నాకు డౌటే.
ఫీచర్స్ ఆఫ్ ఏదో ఎంటర్ప్రైజ్ ఏదో వచ్చింది. దాని మీద క్యాపిటలిస్టిక్ ఎకానమీలో కూడా ఇది ఉంటుంది కదా, మిక్స్డ్ ఎకానమీలో కూడా ఉంటుంది కదా. సో వీ మేనేజ్ సచ్ థింగ్స్. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు క్యాపిటలిస్టిక్. అయితే ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేవి జనరల్ గా క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఫ్రీడమ్ ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీలో కొంత కంట్రోల్ ఉంటుంది గవర్నమెంట్. మిక్స్డ్ ఎకానమీ అంటే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఏ పార్ట్ ఆఫ్ ప్రైవేట్, ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ఏ పార్ట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్, ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటలిజం, ఏ పార్ట్ ఆఫ్ సోషలిజం. అదే కదా మిక్స్డ్ ఎకానమీ అంటే. అయితే ఇక్కడ రెండిట్లో కూడా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కాకపోతే క్యాపిటలిజం లో బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది టోటల్ గా. దాన్నే లెస్ఫెయిర్ సిస్టమ్ అంటారు. LEISCZ ఏదో ఉంటుంది, లెస్ఫెయిర్ అంటారు. LEISCZ. అది ఐ థింక్ ఇట్ ఈస్ ఏ ఫ్రెంచ్ టర్మ్ ఏదో. అంటే ఫ్రీ ట్రేడ్ అంటాం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీ ట్రేడ్ ఎకానమీ. దాన్ని క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటాం. అందులో బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా ఫ్రీగా ఎవరికి అంటే ఎవడైనా ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఎవడు రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ. ఏమో చెప్పు. క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి ఆన్సర్ ఇచ్చగలరు సార్? అలా ఒకసారి చదువుతాను ఎంతలో అంటున్నాను సార్. మిక్స్డ్ ఎకానమీ, క్యాపిటలిస్టిక్ ఎకానమీలో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బిజినెస్ ఆర్గనైజేషన్స్ they may be sole trader, they may be partnership, they may be private companies, they may be public companies, they may be corporates. ఇవన్నీ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్సే. అంటే ఒక్కడే వ్యాపారం చేసుకోవటం అంతే, అది కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషనే. ఎంటర్ప్రెన్యూర్స్, అట్లా పార్ట్నర్షిప్, దట్ ఈస్ ఆల్సో బిజినెస్ ఆర్గనైజేషన్. ప్రైవేట్ కంపెనీ, దట్ ఈస్ ఆల్సో బిజినెస్ ఆర్గనైజేషన్. Public company, that is also business organization. Corporate sector, that is also business organization. Even the public sector, అంటే ప్రభుత్వం కూడా బిజినెస్ చేస్తుంది. సో ఇక్కడ వాడు ఏంటంటే ఫ్యూచర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, అది వాడి ఉద్దేశం. రైట్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. So business organizations under the private sector, they invest the capital. They are the investors. They are the managers. అంటే వాళ్ళే పెట్టుబడి పెట్టుకుంటారు, వాళ్ళే నిర్వహించుకుంటారు, వాళ్ళే లాభాలు పొందుతారు. పబ్లిక్ సెక్టార్ లో అంటే గవర్నమెంట్ సెక్టార్ లో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఒకలాగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ విల్ స్టార్ట్ ద బిజినెస్, ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్, రన్ ద బిజినెస్, అండ్ ఇఫ్ ప్రాఫిట్స్ కమ్ దే విల్ గో టు ద గవర్నమెంట్. అదే ప్రైవేట్ సెక్టర్ లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింగిల్ ట్రేడర్ ఆర్ సోల్ ట్రేడర్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్, దే విల్ ఇన్వెస్ట్ దేర్ ఓన్ క్యాపిటల్, ప్రైవేట్ క్యాపిటల్, అండ్ దే విల్ రన్ అండ్ దే విల్ ఎర్న్ ద ప్రాఫిట్స్. అయితే ఇవి కాకుండా జాయింట్ సెక్టర్స్ కూడా ఉంటాయి. మన దేశంలో జాయింట్ సెక్టర్స్ కూడా ఉన్నాయి. ఏమో మనసు చెప్పు. Characteristics of business organization, economic activity, buying and selling, taking continuous process, very good, profit motto, yes, risk and uncertainty, very good, key kinematic information, very good, customer satisfaction, very good, social activity, very good, government control of condition, yes, resource of raw material. మనం ఏం చెప్పాం సార్,
నేను మర్చిపోయాను, నేనే చెప్పింది నేనే మర్చిపోయాను. మొన్న క్లాస్ లో డిస్కస్ చేశారు ఆఫ్లైన్ లో బిజినెస్ ఆర్గనైజేషన్, capitalist, socialist, economic users, emails ఇచ్చారు నోట్స్. క్లాస్ లోనే చెప్పారు. వెరీ గుడ్, మెరిట్స్ టీమాలిస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా, నీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, తను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కరెక్టే. ఆ పాయింట్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే చూడండి, లేదంటే నేను మళ్ళీ పంపిస్తాను. తను ఎవరి దగ్గర ఉంటే నాకు పంపిస్తాను, లేదా నేను సపరేట్ గా పంపిస్తాను. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది అంటే టైప్స్. ఇవి ఇంతవరకు నేను చెప్పినది ఏంటంటే టైప్స్: సోల్ ట్రేడరు, పార్ట్నర్షిప్, ప్రైవేట్ కంపెనీస్, జాయింట్ స్టాక్ కంపెనీస్, కార్పొరేట్ సెక్టారు, హిందూ జాయింట్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ. అంటే మన దేశంలో వ్యాపారాలు ఏ రకాలుగా చేస్తారు, అవి టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. అవి పట్టుకుంటే లక్షణాలు ఏంటి, అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి, మేనేజ్ చేస్తుంటాయి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ కంట్రోల్, గవర్నమెంట్ లైసెన్స్, గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం అవి నడుచుకుంటుంటాయి. దే విల్ ప్రొడ్యూస్ ద కమోడిటీస్ అండ్ సర్వీసెస్, దే విల్ గివ్ they will go with the distribution side ఇలా. సో తను ఇన్సెప్ట్ పాపం తనకి ఏదో చెప్పింది పాపం. సో ఆల్ ది పాయింట్స్ వాట్ ఐ డిస్కస్డ్ మే నాట్ బి దేర్ అట్ దట్ టైమ్. సంబడి బహుశా మీరు కొంతమంది ఆ రోజు ఆఫ్లైన్ క్లాస్ లో మీరు ఉండకపోవచ్చు. తప్పకుండా ఇది ఫస్ట్ యూనిట్ లో అడిగే ప్రశ్న. సో మనకి ఎంటర్ప్రైజెస్ అనే పదం వచ్చింది కదా, అక్కడికి వస్తుంది అనమాట. అందులో ఇది వస్తుంది. మీరు బహుశా ఈ ఏయూ మెటీరియల్ కానీ ఇంకెక్కడైనా ఉంటే చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ మెంట్ ఫర్, అసలు బిజినెస్ ఆర్గనైజేషన్స్ లేవు అనుకుందాం. సపోజ్ వాట్ హ్యాపెన్స్, మనకి ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న వస్తువులు అంటే ఎవడైతే తయారు చేస్తాడో అవి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళవు, ప్రొడక్షన్ దగ్గరే ఉండిపోతాయి. వాడు తయారు చేసుకొని నెత్తి మీద తెచ్చి అమ్ముకోలేడు కదా. సో ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్స్ విల్ పెర్ఫార్మ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. They will stand as a chain between the customers and the producers. అంటే ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య ఇది లేవనుకుంటే, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ లేదు మన వీధిలో, మనకి కావాల్సిన వస్తువులు ఫ్యాక్టరీకి వెళ్ళి తెచ్చుకోం కదా. కాబట్టి ప్రొడ్యూసర్ కి కన్స్యూమర్ అంటే మనకి మధ్య దే విల్ పెర్ఫార్మ్ ఎ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. They will no doubt they are meant for profit. అవి లాభం కోసమే పనిచేస్తాయి. కానీ they do certain services to the customers in the name of distribution, in the name of marketing, in the name of ఏదో what you call chain అంటారు దాన్ని. సో ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్. కానీ ఇప్పుడు తను చెప్పిన సైడ్ హెడ్డింగ్స్ ఉంటే చాలు. I think there are about 9 or 10 short, side headings. Very good, thank you Nandini. ఒకవేళ ఎవరైనా మీ దగ్గర లేకపోతే మీరు వాళ్ళని అడిగితే పంపిస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇక్కడ ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా కాదు, ఆడేదో అడిగాడు. బిజినెస్ ఆర్గనైజేషన్ బెనిఫిట్స్, ఫంక్షన్స్, టైప్స్ ఏదో అడిగాడు. కానీ నాకు ఇదే వచ్చు. బిజినెస్ ఆర్గనైజేషన్ వాడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అన్నాడు, లేదా బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అన్నాడు. కానీ నాకు తెలిసింది ఇదే రాయండి, ఏవి కాదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిందే రాస్తారు.
ఆ క్వశ్చన్ మీకు ఎలా అర్థమైతే అలా రాస్తారు. సైడ్ హెడ్డింగ్ ఉండాలి. ఇది దాంట్లో క్యాపిటలిస్ట్ ఎకనామిక్ హెడ్డింగ్ పెట్టి అది కూడా కొంచెం పాయింట్స్ రాయొచ్చు బిజినెస్ ఆర్గనైజేషన్ లో. ఆ 10 పెట్టేసి క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సోషల్ సిస్టమ్ టీచర్ చెప్తారు కదా, స్టేట్ ఓనర్ స్టేట్ మీన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎకనామిక్ ప్లానింగ్ సోషల్ హెల్ప్. ఇప్పుడు మ్యాటర్ పెంచడం ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఈ క్వశ్చన్ ఏదో రాసేస్తే 2 పేజీల కంటే ఎక్కువ రాదు, కానీ మెయిన్ క్వశ్చన్ కనీసం ఏదో 3 పేజీలు రాయమంటారు. అలాంటి పెయింట్ చేస్తే బాగుంటుంది చెప్పండి. పాయింట్స్ మొదట రాసేస్తాం, 10 పాయింట్లు 5 పాయింట్లు ఏది జ్ఞాపకుంటే అది. ఓకే, అప్పుడు అది ఒక పేజీ అయిపోతుంది. మళ్ళీ అదే పాయింట్స్ ని ఒక్కొక్కటి సబ్సైడెటింగ్ పెట్టుకున్నాం. ఇలాంటి ఎదవబుద్ధులు చెప్పకూడదు, కానీ అదే పద్ధతి. సో సైడ్ హెడ్డింగ్స్ అన్ని మొదట ముందు రాసేస్తాం, దడ 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 రాసేస్తాం. వాటినే మళ్ళీ తీసుకెళ్లి పక్కని ఎక్స్పాండ్ చేసుకెళ్తాం. ఎప్పుడైతే సైడ్ హెడ్డింగ్స్ అన్ని జస్ట్ పాయింట్ వైజ్ రాస్తామో అప్పుడు అది ఒక పేజీ అయిపోతుంది. వీటిని ఎక్స్పాండ్ చేసేటప్పుడు డెఫినెట్ గా 2 పేజెస్ 3 పేజెస్ వస్తాయి. ఓకే, అలా టెక్నిక్స్ కూడా ఫాలో అవుతుండండి. వాట్ ఈస్ అదే క్యాపిటలిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఏదో అన్నాడు, ఫీచర్స్ ముందు రాసేస్తాం, ఏదో ఫ్రీ ఏదో సంథింగ్ రాసిన తర్వాత పక్కనే మళ్ళీ మనం మామూలుగా అదే ఫీచర్స్ ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తాం. ఓకే, సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద theoretical part. So right, next this is 12th question. We are coming to 13th question. Analyze the equilibrium conditions of the firm under oligopoly. ఇది వరస్ట్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్. ఆల్గోపోలీలో ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేది అడిగాడు. వాట్ ఇస్ ద అనలైజ్ ద ఈక్విలిబ్రియం కండిషన్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అండర్ ఆల్గోపోలీ. డయాగ్రమ్, ఎందుకంటే ఈక్విలిబ్రియం అనేది చెప్పాలంటే డయాగ్రమ్ లేకుండా చెప్పలేం. అసలు దీనికి డయాగ్రమే లేదు పర్ఫెక్ట్ గా. ఏదో కింకీ డిమాండ్ కర్వ్, దాని కింద ఎంఆర్ కర్వ్, దాని ఏదో ఎంసీ కర్వ్, ఏదో చిన్న డయాగ్రామ్ ఏదో ఉంది. ఇలాంటి ప్రశ్నకి ఏం చేస్తామంటే ఫీచర్స్ రాసేస్తాము. ఫీచర్స్ రాసిన తర్వాత వాడు ఏమడిగాడు, ఈక్విలిబ్రియం అన్నాడు. ఈక్విలిబ్రియం అనేది ఎక్కడ జరుగుతుంది? వేర్ ఈక్విలిబ్రియం takes place in a oligopoly market. నందిని ఎక్కడ అవుతుంది ఈక్విలిబ్రియం? MR is equals to MC. వెరీ గుడ్. దాన్ని బాగా రాసి బాగా అండర్లైన్ చేసేటమే, క్లియర్ గా రాసేటమే. In any market, irrespective of the competition or whatever may be, no competition, perfect competition, oligopoly, monopoly, monopolistic, whatever may be the market, equilibrium takes place where MR is equal to MC. దాన్ని MR అనగా ఏంటి? MR is equal to marginal revenue, MC is equal to marginal cost. ఇలా దాన్ని ఊరికనే కింద మీద పెట్టి మెటీరియల్ ని అండ్ మ్యాటర్ ని పెంచుకోవటం. సో ఆ విషయాన్ని డయాగ్రమ్ ద్వారా మనం చెప్పాలి. సో ఈ ఆల్గోపోలీలో ఈక్విలిబ్రియం వేరు, మొనోపోలీలో ఈక్విలిబ్రియం వేరు, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో ఈక్విలిబ్రియం వేరు, పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఈక్విలిబ్రియం వేరు కాదు. ఎక్కడైనా ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్విలిబ్రియం వేర్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. అప్పుడు ఆల్గోపోలీలో ఎలా ఉంటుంది, ఆల్గోపోలీ మార్కెట్ ఏంటో రాస్తాం. రాసిన తర్వాత
ఇందులో ఏదో ఏఆర్ కర్వ్ ఎంఆర్ కర్వ్ ఎలా ఉంటుందో రాస్తాం, అందుకు మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆల్గోపల్లి మార్కెట్ లో కంటిన్యూస్ డిమాండ్ కర్వ్ ఉండదు, అదే కంటిన్యూస్ ఏఆర్ కర్వ్ ఉండదు. ఏదో ఒక దగ్గర కిక్ వస్తుంది. సో మనం దీన్ని కావాలంటే ఈ డయాగ్రామ్ ని విడికొట్టచ్చు. ఏది ఏఆర్ కర్వ్ ఒక డయాగ్రామ్ వేస్తాం, ఎంఆర్ కర్వ్ వేరుగా అందులో వేయచ్చు, అంటే వేరుగా వేయచ్చు. అప్పుడు ఎంఆర్ కర్వ్ డిస్కంటిన్యూ ఉంది కదా, అందులోంచి కరెక్ట్ గా ఎంసీ కర్వ్ వెళ్తుంది. మీరు ఒకసారి డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే డయాగ్రామ్ ని నేను ఆన్లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి. ఒకవేళ మీ దగ్గర డయాగ్రామ్ లేకపోతే నేను పంపిస్తాను. మొన్న ఎలాగైతే డిమాండ్ సప్లైకి పంపించానో అలాగే కావాలంటే మీకు డయాగ్రామ్ పంపిస్తాను. సో ఇది కొద్దిగా అయితే ఆల్గోపల్లి కంపల్సరీ అడుగుతున్నాడు ఈ మధ్య. అఫ్ కోర్స్ ఆల్గోపల్లి మార్కెట్ లో క్వశ్చన్, మొనోపల్లిలో క్వశ్చన్, మొనోపలిస్టిక్ కాంపిటీషన్ లో క్వశ్చన్. ఆల్గోపల్లిదే ఎందుకు పనికిరాదు, కానీ మిగిలిన డయాగ్రామ్స్ అన్నిటికీ పనికి వస్తాయి. మొనోపలి మార్కెట్ లో ఈక్విలిబ్రియము డయాగ్రాము మిగిలిన మొనోపలిస్టిక్ పనికి వస్తుంది. అక్కడ పైన హెడ్డింగ్ మారితే అదే ఆటోమేటిక్ గా మొనోపలి మార్కెట్ మొనోపలిస్టిక్ అయిపోద్ది. డయాగ్రామ్ కాకపోతే అవి నార్మల్ ప్రాఫిట్సా అబ్నార్మల్ ప్రాఫిట్సా ఏదో లాసెస్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ పొరపాటున మొనోపలిలో అబ్నార్మల్ ప్రాఫిట్స్ కి వేసేసి నార్మల్ లాస్ కూడా వేసినా తప్పు లేదు. సో ఒక సంస్థ ఇనిషియల్ స్టేజ్ లో బహుశా లాసెస్ రావచ్చు. సో కాబట్టి ఆ 3 డయాగ్రామ్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏది మొనోపలిలో మొనోపలిస్టిక్ కాంపిటీషన్ లో నార్మల్, అబ్నార్మల్, లాసెస్, ఆ 3 ఎక్కడికైనా పనికొస్తాయి, ఎందుకైనా పనికొస్తాయి. ఎక్కడికి ఏదో మనం దేంట్లోనే వాడుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. అయితే మాస్టర్ మీరు చెప్పింది బాగానే ఉంది, మొనోపలి అన్నారు, మొనోపలిస్టిక్ ఏదేదో చెప్పారు, అంత బాగానే ఉంది. ఆ ఎదవకి బొద్దు లేదు. హౌ ప్రైస్ ఇస్ డిటర్మిన్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని అడిగేశాడు. చెప్తున్నా కొడుకు, మన దగ్గర ఎక్కడా లేదా క్వశ్చన్ హౌ ప్రైస్ ఈజ్ డిటర్మిన్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్నాడు. మనకి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లేదు కదా. మొనోపలిస్టిక్ కాంపిటీషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్, అంతే. కాకపోతే ఆడ అడిగినట్టు మనం రాయాలి కదా. కాబట్టి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ రాసేస్తాం. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే మొనోపలిస్టిక్ కాంపిటీషన్ ఫీచర్స్ రాసేస్తే ఆటోమేటిక్ గా అవే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. కాబట్టి గాబరా పడకండి, మీకు వచ్చిందే రాయండి. కానీ ఆడ అడిగిన దానికి హెడ్డింగ్ పెట్టండి, అడిగింది హెడ్డింగ్ పెట్టండి. మీరు మొనోపలిస్టిక్ చదువుకొని వెళ్ళారు, ఆ ఎదవ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అడిగాడు, అది ఇది ఒకటే. కాబట్టి వాడు అడిగినట్టే రాయండి. మెషర్ అది మొనోపలిస్టిక్ కదా, లేదు, అదే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ఇలాంటివి ఒక్కొక్కసారి ఎదురవుతుంటాయి, వాటిని కొద్దిగా జాగ్రత్తగా అధిగమించాలి. మనకు తెలుసు, బయటకు వచ్చిన తర్వాత అయ్యో అనుకుంటే లాభం లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా రాయొచ్చు. సో ఆల్గోపలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను కావాలంటే మళ్ళీ డయాగ్రామ్ పంపిస్తాను. ఓకే, ఫర్ టుడే వీ విల్ స్టాప్. ఎందుకంటే మెయిన్ క్వశ్చన్స్ కాబట్టి ఒకేసారి ఎక్కువగా డీల్ చేసేస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ లో ఒకటి, తర్వాత ఐ థింక్ ఫోర్త్ చాప్టర్ లో ఆల్గోపలి అంటే 4th అనుకుంటాను, మనం ఈరోజు డీల్ చేస్తాం. కాబట్టి వీ విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్రమోద్ సార్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ ఫార్మ్స్ రాయొచ్చు సార్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ రాసి దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి? టైము, మెటీరియల్,
అంటే మనం దీనికి ఏదో అరగంట అనుకుంటాం, అరగంటలో ఏది రాయగలిగితే అది రాసేయటమే, మీకు వచ్చిందంతా రాసేయటమే. ఓకే పేజీలు వస్తే అన్ని పేజీలు. టైం మేనేజ్మెంట్, వాట్ ఎవర్ యూ నో యూ విల్ రైట్. సార్ నేను టైప్సే చదువుకున్నాను, ఫ్యూచర్స్ చదవలేదు, మానే. ఫ్యూచర్స్ రాకపోతే మానే, బట్ టైప్స్ చదివాయి కదా, అది రాసేయి. ఓకే, ధైర్యంగా రాసేయి. ఓకే సార్, నిన్న డిమాండ్ అండ్ సప్లై చెప్పారు కదా సార్, అదే డిమాండ్ ఫస్ట్ అంతా డయాగ్రామ్స్ అన్ని వేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ సప్లై గురించి రాయాలి కదా సార్. సపరేట్ చేయొచ్చు. రెండు కలిపేసినా పర్వాలేదు, సపరేట్ చేసి, ఎందుకంటే డయాగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. డిమాండ్ ఫిక్స్డ్ గా ఉండి సప్లై మారితే ఏమవుతుందో చూపించాం, అట్లాగే సప్లై ఫిక్స్డ్ గా ఉండి డిమాండ్ మారితే ఏమవుతుందో చూపించాం. కాబట్టి మీకు టైం చాలకపోతే డిమాండ్ సప్లై కలిపి ఒకే డయాగ్రామ్ కొట్టేసి ఏమో క్వశ్చన్స్ ఎప్పుడు ఒకసారి రాసుకుంటున్నాం. అదే అది 14 అదే మొన్నటిదే కదా, నిన్నటి. The role of demand and supply in the process of price determination. The role of demand and supply in the process of price determination. అది అంటే ధర నిర్ణయంలో డిమాండ్ సప్లైల పాత్ర. ధర నిర్ణయంలో డిమాండ్ సప్లైల పాత్ర, ప్రాధాన్యత, అది దానికోసం. దానికి అది ఆన్సర్. యాక్చువల్గా ఇంకా ఇంకొకటి ఆన్సర్ ఉంది, అది వాటి కాలం పెరిగే కొద్దీ, జాగ్రత్తగా వినండి నిన్నటి క్వశ్చన్కి. when time increases, possibility to increase supply, when possibility to increase the supply, price will come down. అంటే మనం ఏదో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫిష్ మార్కెట్కి వెళ్ళాం, ఏదో 1 కేజీ 2 కేజీలు తెచ్చుకుంటే ఇట్స్ ఓకే. కానీ ఒకేసారి 100 కేజీలు కావాలంటే దొరుకుతుందా? దొరకదు. ఎందుకంటే పాపం ఆడు అమ్ముకునేవాడు ఆ రోజు మార్కెట్ కి ఎంత కొంత పట్టుకొస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రైస్ పెరిగిపోతుంది. షార్ట్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మార్కెట్ పీరియడ్. ఇన్ ద వెరీ షార్ట్ పీరియడ్ సప్లై కెనాట్ బి ఇంక్రీస్డ్. అలా కూడా రాయొచ్చు, చక్కగా రాయొచ్చు. ఇన్ ద వెరీ షార్ట్ పీరియడ్ సప్లై కెనాట్ బి ఇంక్రీస్డ్. ఇన్ ద షార్ట్ పీరియడ్ సప్లై కెన్ బి ఇంక్రీజ్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కొద్దిగా పెంచొచ్చు, కొద్దిగా. బట్ ఇన్ ద లాంగ్ పీరియడ్ సప్లై కెన్ బి ఇంక్రీస్డ్ టు ఎనీ గ్రేటర్ ఎక్స్టెంట్. కాబట్టి లాంగ్ పీరియడ్ లో జాగ్రత్తగా వినండి, నిన్న చెప్పిన దానికి లాంగ్ పీరియడ్ లో ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే సప్లై పెరుగుతుంది. షార్ట్ పీరియడ్ లో సప్లై పెంచలేరు కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రం రాయగలిగితే చాలు. నిన్నటి క్వశ్చన్ గురించి నేను చెప్తున్నాను. As the time increases, supply can be increased by adjusting. ఏదో ఈరోజు ఏదో హోటల్కి వెళ్ళారు, ఏదో 100 మంది ఒకేసారి హోటల్ మీద పడ్డారు. ఆడేం చేస్తాడు పాపం? అలా కాకుండా రేపు 100 మంది వస్తామంటే వాడు సర్దుకుంటాడు. సో ఒకేసారి 100 మంది వెళ్తే వాడు సప్లై చేయలేడు. బట్ ఇఫ్ యూ గివ్ ఎ టైం, ఏదో ఉదయం వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఎంతమంది వస్తామంటే అప్పుడు పాపం జాగ్రత్తగా అన్ని అరేంజ్ చేసుకుంటాడు, అన్ని కావాల్సినన్ని కొనుక్కుంటాడు. బట్ ఇఫ్ యూ గో ఇమీడియట్లీ టు ఇంక్రీజ్ ద సప్లై, దే కెనాట్ ఇంక్రీజ్ ద సప్లై. సో ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆర్ వెరీ షార్ట్ పీరియడ్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మార్కెట్ పీరియడ్. మార్కెట్ పీరియడ్ లో సప్లై పెరగదు కాబట్టి ధర పెరిగిపోద్ది. షార్ట్ పీరియడ్ లో కొంత పెరుగుతుంది సప్లై, కాబట్టి ధర అంతగా పెరగదు. లాంగ్ పీరియడ్ లో ఇంకా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా లాస్ట్ సెంటెన్స్ వినండి. మార్కెట్ పీరియడ్ లో ధర ఎక్కువ ఉంటుంది, షార్ట్ పీరియడ్ లో ధర తక్కువ ఉంటుంది, లాంగ్ పీరియడ్ లో ధర ఇంకా తక్కువ ఉంటుంది. అదో మార్షల్ ఈ మూడింటి గురించి చెప్తూ వెరీ లాంగ్ పీరియడ్ కూడా చెప్తాడు. వెరీ షార్ట్ పీరియడ్,
లాంగ్ పీరియడ్, వెరీ లాంగ్ పీరియడ్. పీరియడ్ పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది. కారణం ఏంటంటే సప్లై పెరుగుతుంది. కాబట్టి ధర నిర్ణయంలో సప్లైది పై చేయి. అది వెరీ షార్ట్ పీరియడ్ లో డిమాండ్ పై చేయి. వెరీ షార్ట్ పీరియడ్ లో డిమాండ్ పై చేయి అంటూ పాపం మార్షల్ చక్కగా చెప్తాడు. ధరను నిర్ణయించడంలో డిమాండ్ సప్లై 2 blades ఆఫ్ ఎ సీజర్ అంటాడు. ఎవరైనా జ్ఞాపకం ఉంటే ఎగ్జామ్ కి పనికొస్తుంది. టు determine the price, demand and supply are 2 blades of a scissor. ఒక కత్తెరకు 2 బ్లేడ్లు లాంటివి. కత్తెర ఒకటి ఇరిగిపోయింది అనుకుందాం, కత్తెరతో కట్ చేయగలమా? చేయలేం. 2 ఉంటే ఏదైనా వస్తువును కట్ చేయగలం. అలాగే డిమాండ్ తెలుసు, సప్లై తెలియకపోతే ధర నిర్ణయించలేం. అలాగే సప్లై ఉండి డిమాండ్ లేకపోతే ధర ఉండదు. కాబట్టి 2 కత్తెరకి 2 బ్లేడ్లు లాంటివని పక్కం మార్షల్ చెప్తాడనమాట. ద డిమాండ్ అండ్ సప్లై ఆర్ ద 2 blades in a market to decide the prices అని అంటాడనమాట. సో ఈ పదాన్ని కూడా రాసుకోండి. ఓకే, ఒక కత్తెరకు 2 బ్లేడ్లు లాంటివి డిమాండ్ సప్లై 2 ఉండాలి. డిమాండ్ సప్లై కానీ కాలాలు మారుతాయి. ది లాంగర్ ద పీరియడ్ సప్లై ప్లేస్ ఎ గ్రేట్, ద లెస్ ద పీరియడ్ డిమాండ్ ప్లేస్ ఎ గ్రేట్ రోల్. సంసారాలు భార్యాభర్తలు ఇద్దరు కావాలి, కానీ ఎవరు గొప్ప అంటే ఇద్దరు ఒకటే. అది కాలాన్ని బట్టి మారుతుంది. కాలం పెరిగే కొద్దీ అసలు ఇది పైకి కాలం తగ్గే కొద్దీ డిమాండ్ పై చేయి. సార్ శివ చెప్పమ్మా. సార్ అంటే మీరు ఏమన్నా అనుకుంటారంటే షార్ట్ పీరియడ్ లో సప్లై పెరగాలంటే రేట్ పెరుగుతుంది అంటారా? పెరగదు కాబట్టి రేట్ పెరిగిపోతుంది అంతే. పెంచలేదు కాబట్టి మార్కెట్కి ఎంతో 60 మంది వచ్చారు, ఆడు అంతకు ముందు కేజీ 50 రూపాయలది 100 రూపాయలు పెట్టేస్తాడు. ఎందుకంటే సప్లై పెరగదు, ఒకే డిమాండ్ పెరిగి. అది షార్ట్ పీరియడ్. మార్కెట్ పీరియడ్ 4 రకాలు ఉంటాయి. ఒకటి వెరీ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్, వెరీ లాంగ్ పీరియడ్. అది ఓకే. ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే జాగ్రత్తగా అడగండి. ఐ కెన్ క్లారిఫై. ఐ విల్ ట్రై టు క్లారిఫై. అమ్మా ప్రమోదిని, నందిని, వైరస్ ఒకవేళ బుర్రలో ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే పక్క పెట్టేసేయండి. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే, I will take leave. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.